సోదరులారాలండి, రాకడ గుర్తులు చూడండి. దివిటీలను నాతో నింపి సిద్ధపడండి. దివిటీలను నాతో నింపి సిద్ధపడండి. రాజ్యాలు అధికారాలన్నీ కదలిపోవచ్చున్నవి. రాజ్యాలు అధికారాలన్నీ కదలిపోవచ్చున్నవి. కలవరమధికంబాయే, కలవరమధికంబాయే. కన్నులనెత్తి చూడుమా, ప్రభువచ్చు వేళాయే. కన్నులనెత్తి చూడుము, ప్రభువచ్చు వేళాయే. సోదరులారాలండి, రాకడ గుర్తులు చూడండి. దివిటీలను నాతో నింపి సిద్ధపడండి. దివిటీలను నాతో నింపి సిద్ధపడండి. అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మరి యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించాడు. మరి ఎదురము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే దాని కొరకై ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ వద్దాం. అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వాళ్ళందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు కూడా ప్రార్థన చేస్తురండి. ఇలాగ దేవుని వాక్యాన్ని అనేకులు మనం అందిస్తూ ద్వారా అనేక జీవితాలు మార్చబడతాయి, వాళ్ళ కుటుంబాలు మార్చబడతాయి, సంఘాలు మార్చబడతాయి, సత్యాన్ని తెలుసుకుంటారు. కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మరి దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకోకపోతే తర్వాత కష్టపడతారు. సరే, ఇది మన యొక్క మరి ధ్యానానికి వెళ్ళమనుకు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేంగుల మా పొడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి నమస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మరోసారి మీ కృపను బట్టి, మీ దయని బట్టి ప్రభా మా తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానానికి వెళుతుంటుండగా మీ దాసును అభిషేకించి మీ దగ్గర మాటలు దయచేయండి. వినే వారికి క్షమాభివృద్ధి కలుగు చేయండి. దాని తండ్రి ఎవరైతే ఏ ప్రాంతం నుంచి ఉంటున్నారో వారి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మా ప్రభా అన్ని రకాల డిస్టర్బెన్స్ తొలగించమని కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబడి కొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఈ రోజుల్లో బైబిల్ ఆధారంగా ప్రపంచ చరిత్రను చూస్తూ వస్తుంటున్నాం. అందులో అనేకమైన విషయాలు కూడా మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. ప్రతిదీ కూడా ఈ బైబిల్ ప్రపంచానికి ఎలాగా ఆధారంగా ఉన్నదో, ప్రపంచం యొక్క చరిత్ర ఎలాగ తెలియచేస్తున్నదో, ప్రపంచంలో వచ్చినట్టు వివిధ వృత్తులు ఎలాగా వచ్చినాయో, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ మతాలు ఎలాగా వచ్చినాయో, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ భాషలు ఎలాగా వచ్చినాయో, ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల ఆభరణాలు ఎలాగా వచ్చినాయో, మరి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విధాలైనటువంటి యొక్క పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అనేటటువంటివి ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది పరిశుద్ధ గ్రంథములో నుండి మీకు రోజు కొన్ని నిమిషాలు అందిస్తూ వస్తుంటున్నాను. ఈరోజు కూడా మరొక విషయాన్ని మనము చూడబోతుంటున్నాం. కాబట్టి ఆ విషయాన్ని మనం దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. దయచేసి ఈ మాటను మనము మరి జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయం 1వ వచనం. బబులోను రాజు బెల్షస్సరు యొక్క పరిపాలనలో 3వ సంవత్సరమున దానియేలుకు దర్శనము కలిగెను. వాడు తన పడక మీద పరుండి ఒక కలను కని సంగతి సంక్షేపంగా వివరించరాసింది. దానియేలు వివరించి చెప్పింది ఏమనగా, రాత్రి దర్శనము కలిగినప్పుడు నేను తేరి చూస్తుండగా ఆకాశం నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విచ్చడం నాకు కనబడను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కను. ఆ జంతువులు ఒకనొకటి భిన్నములై ఉండెను. మొదటి సింహమును పోలినది, దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుల వలె దాని పాదాలు పట్టుకొని నేలపైన నిలవబడినాం. మరియు మానవ మనసు బట్టి మనసు దానికి ఇవ్వబడినాం. 2వ జంతువు ఎలుగు వంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోటి పండ్ల మధ్య 3 ప్రక్కటముకలను పట్టుకొనేది. కొందరులేమో స్థారంగా మాంసను భక్షించమని దాన్ని చెప్పిరి. అటు పిమ్మట చిరుతుపులు పోయిన మరొక జంతువును చూచితిని. దాని వీపున పక్షిరాజుల వంటి 4 రెక్కలుండెను.
దానికి 4 తలలుండెను, దాని ఆధిపత్యం ఇవ్వబడింది. పిమ్మట రాత్రి ఎందు నాకు దర్శనం కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమును భయంకరమైన 4వ జంతువు ఒకటి కనబడెను. అది తన ముందుకున్న నుండి నా ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాత్మ్యము కలిగినది. దాని పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములుండెను. అది సమస్తమును భక్షించుచు తిత్తినియలుగా చేసు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అణగదొరుకుతుండెను. అదే అధ్యాయంలోనే 17వ వచనములో ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోలు 4 రాజులను సూచించున్నవి. చాలు చదవని లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియమైన సోదరులారా, మనం కానీ గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ రోజున రాజరికాన్ని గురించి చూడబోతున్నాం, రాజులను గురించి చూడబోతున్నాం, ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలను గురించి చూడబోతుంటున్నాం. ప్రపంచంలో ఏ గ్రంథములో కానీ ఏ పుస్తకంలో కానీ ఇలాంటి ఎవరో కూడా మరి రాయనటువంటి యొక్క సత్యాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. అందుకనే దానియేలు అనేటటువంటి ఆయన ప్రవక్త, మరి ఆయన ఒక యూదుడు, చెరసాల్లో పట్టబడి మరి బబులోనుకు తీసుకురాబడినాడు. బబులోను అనగా ఇరాక్ ప్రాంతము. అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన యొక్క భక్తికి ఓర్చుకోలేనటువంటి వారు ఆయన సింహభూమిలో వేయాలని తలంచారు. మరి సింహభూమిలో కూడా వేయించారు. కానీ ఆయన ప్రార్థన శక్తి ద్వారా సింహాల నోళ్ళు మోయించేశాడు. అంత గొప్ప దైవజనుడు ఆయన ఒక కలగంటూ ఉన్నాడు. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో ఒక కళ, ఒక స్వప్నం ఆయన కలిగినాడు. ఏమిటి అదని మనం గమనిస్తే ఆ కళలో చూసింది ఏంటంటే ఆకాశం నుంచి 4 వైపుల నుంచి పెద్ద గాలి విసురుతూ వచ్చిందట. ఈ గాలి విసిరేటప్పుడు భూలోకంలో ఉన్నటువంటి మహాసముద్రం నుండి 4 రకాలైనటువంటి జంతువులు పైకి వచ్చినాయి. మొదటి జంతువు ఎలాగా ఉంది అని మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట సింహాన్ని పోలి ఉన్నది అని రాయబడుతూ ఉంటుంది. రెండవది మనం చూసినట్లయితే ఎలుగుబంటిను పోలినది అని రాయబడుతూ ఉంటుంది. మూడవది మనం చూసినట్లయితే మరి చిరుత పులిని పోలినటువంటిదిగా కనబడుతుంటుంది. నాలుగవది మనం చూసినట్లయితే ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి 10 కొమ్ములు కలిగినటువంటి మరి జంతువుగా కనబడుతుంటుంది. ప్రియమైన సోదరులారా, బైబిల్ అర్థం చేసుకోవడం సులభమైన విషయం కాదు కదా. నేడు అనేకులు బైబిల్ అర్థం చేసుకోలేక పౌలు ఎట్లా రాశాడు, పేతురు ఎట్లా రాశాడు, ప్రభు అట్లా రాశాడు, ప్రవక్త అట్లా రాశారు, వాళ్ళందరూ కూడా మరి కల్పనా కథలని అనేకులు తెలియనటువంటి అజ్ఞానులు ఉన్నటువంటి యవనస్తులు బైబిల్ గురించి మీరు విమర్శిస్తున్నారు కదా. అలా కాదు. బైబిల్ అక్షర రూపంలో ఉంటుంది, బైబిల్ ఆత్మీయ రూపంగా ఉంటుంది, బైబిల్ అలంకార రూపంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత అలంకార రూపంగా చెప్పబడుతున్నదో దేవుని యొక్క వాక్యంలో. అవి దేవుని గురించి అంటే ప్రపంచాన్ని ఒకనొక పరిపాలించబోతున్నాడని దాదాపుగా 3000 సంవత్సరాలు ముందే దానియేలు ఈ విషయాన్ని గురించి చెప్తూ వచ్చినాడు. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రపంచంలో పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి దానియేలు మరి అప్పుడు బబులోను రాజ్యంలో ఉన్నటువంటి ఆయనకు దర్శనం కలిగినప్పుడు ప్రపంచం ఎలాగా పరిపాలించబడబోతుందనే విషయాన్ని తన యొక్క విషయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఇక్కడ కనబడుతూ వస్తున్నాం. ఇది ఆకాశం 4 వైపుల నుంచి గాలి రావడం అంటే ఏంటంటే ఇదంతా కూడా ఒక ప్రపంచం మొత్తం మీద ఒక గాలి లాంటి యొక్క యుద్ధ, గాలి లాంటి యొక్క ప్రభుత్వం, గాలి లాంటి యొక్క పరిపాలన ప్రపంచం అంతా కూడా అల్లుకోబోతుందనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాను. అందుకనే మరి మహాసముద్రం అనగా లోకములో నుండి, భూలోకములో నుండి ఈ సముద్రం నుండి 4 జంతువులు వస్తున్నాయి. 3వ జంతువు సింహము. మనందరికీ తెలిసిన సత్యమే. ఎవరైతే సోషల్ స్టడీస్ చదివి ఉన్నారో, విద్యార్థులైనా, టీచర్స్ అయినా, లెక్చర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా వాళ్ళందరి విషయాన్ని ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోయినా ఈరోజు నువ్వు కళ్ళతో చూడగలవు దాన్ని. ఒప్పుకోక తప్పదు నీకు. ఎందుకంటే ఈ మొదటి యొక్క రాజ్యమే బబులోను రాజ్యం అంటాడు.
ఈ బబులోను రాజ్యము దాదాపుగా క్రీస్తు పూర్వము 605 సంవత్సరంలో నుండి మరి క్రీస్తు పూర్వము 539 సంవత్సరాల వరకు మరి పరిపాలించినట్లుగా మనం చూస్తూ వస్తాం. మరి దాని అర్థం ఏంటంటే మరి బబులోను రాజు మొట్టమొదట ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజ్యము. ఈ బబులోను రాజ్యములో నుండి మతాలన్నీ అక్కడి నుంచే వచ్చినవి. బబులోను రాజు నుండి దేవాలయాలు అక్కడి నుంచే వచ్చినవి. బబులోన్ నుండి అన్ని భాషలు కూడా అక్కడి నుంచే వచ్చినవి. బబులోన్ నుండి ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది అక్కడి నుంచి వచ్చినది. ఈనాడు మనం అనేకమైన అపార్ట్మెంట్ కడుతున్నాం కదా, గొప్ప గొప్ప మేడల మధ్యలో కట్టుకుంటున్నాం కదా, అది అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటిదే. కాబట్టి విగ్రహారాధన అనేది బబులోన్ నుంచే స్టార్ట్ అయిపోతూ వచ్చింది. ప్రపంచాన్ని మొత్తానికి కూడా పరిపాలించిన కారణం చేతనే ఈనాడు ప్రపంచంలో అన్ని రకాల భాషలు, అన్ని రకాలైనటువంటి సాంప్రదాయాలు, అన్ని రకాలైనటువంటి గుడులు గోపురాలు, అన్ని రకాలైనటువంటి మతాలు, అన్ని రకాలైన దేవి దేవతలు, అన్ని రకాలైనటువంటి యొక్క విధానాలు ఈనాడు ప్రపంచంలో ఉండడానికి కారణం ఏమిటి అంటే బబులోను ప్రపంచాన్ని పరిపాలించింది. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, విన్నారు కదా, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి బబులోను దేశం. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో రాయబడినది సత్యం. కాదనగలవా? నీవు కాదనగలవా? ఇదేమన్నా ఇది అనుకుంటున్నారా రాయడానికి? కథా స్టోరీలు అనుకుంటున్నారా? నేను మీకు డేట్స్తో సహా కూడా చెప్తూ వస్తుంటున్నాను. కావాలంటే ఇప్పుడు ఆ దేశం కనబడుతుంది, ఇరాన్ మనకు కనబడుతుంది, ఇరాక్ అక్కడ కనబడుతుంది. సద్దాం హుస్సేన్ పరిపాలించినటువంటి యొక్క స్థలం అది. ఇప్పుడు కూడా అక్కడ యుద్ధాలు జరుగుతుంటున్నాయి. అందుకనే ఇది మొట్టమొదటిగా పరిపాలించినది సింహము. సింహం ఆ రూపం ఎందుకు చూపించబడిందంటే ఆ సింహం అనేటటువంటి ఒక రూపము వాళ్ళ నాణ్యాల మీద వేసుకున్నారు. వాళ్ళ నాణ్యాల మీద సింహం రూపం వేసుకున్నారు కాబట్టి ఆ కారణం చేత వారు సింహాన్నే చూపిస్తారు. రెండవదిగా మేము సింహము లాంటి వాళ్ళమే, మేము సింహము లాంటి వాళ్ళమే, మా ఎదుట ఎవరు కూడా నిలబడడానికి వీలు లేదని అలాగా మరి వాళ్ళు పరిపాలించినటువంటి యొక్క విధానము సింహాల్లాగా పరిపాలిస్తూ వచ్చారు. నెబుకద్నెజరు అంటే సామాన్యుడు కాదు. యెరూషలేమునే పడగొట్టినటువంటి వాడు, సాక్షాత్తు దేవుని యొక్క సన్నిధిగా దేవుని ప్రత్యక్షమైనటువంటి యెరూషలేమును పడగొట్టినటువంటి వాడు, కాల్చబెట్టినటువంటి వాడు, అంత భయంకరుడు. అంతేకాదు మహాపట్టణాలు నిర్మించినటువంటి వాడు, మహాగోపురాలను నిర్మించినటువంటి వాడు. ఒకనొక రోజున అన్నాడు, ఏమన్నాడంటే ఈ మహాపట్టణాలన్నీ కూడా నా శక్తి ద్వారా, నా బలం ద్వారా నేను కట్టినటువంటిది కదా అని అనుకున్నాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వినబడిపోయింది. మూర్ఖుడైన మరి నెబుకద్నెజరు, నీ బలము నీ శక్తి కాదు ఇదంతా కూడా, దేవుడని ఆయన ఒక ఉన్నాడని వాటిని జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు ఇచ్చిన అధికారము, ఆయన నీకు ఇచ్చినటువంటి జ్ఞానము, ఆయన నీకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి నువ్వు చేయగలిగినావు, కానీ నీ శక్తి ద్వారా అది చేయలేదు. అందుకని నువ్వు ఇలాగా అంటున్నావు కాబట్టి నీ రాజ్యం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారు అన్న కారణం చేత నీవు అరణ్యానికి తోలివేయబడతావు. దాదాపు 3.5 సంవత్సరాలు అక్కడ జీవిస్తావు, ఒక పశువులాగా జీవిస్తావు. ఎంట్రుకలు పెరుగుతాయి నీకు, గోళ్ళు పెరుగుతాయి నీకు, బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది నీకు, దేవుడు అక్కడ ఉన్నాడు అనే మాట నీకు తెలుస్తుంది. అప్పుడు మాత్రమే నీకు తిరిగి నీ రాజ్యం నువ్వు రావచ్చు అని చెప్పాడు. ఇది అక్షరాలుగా జరగలేదా? జరిగింది ప్రియులారా. అందుకనే పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను, దాని రెక్కలు తీయబడ్డవి, దాని పాదాల మీద నేల నిలబడినది. మాడు మరియు మనసు వంటి మనసు దానికి ఇయ్యబడెను. అంతమంది ఏ మనసు ఉంది? గర్వము, అహంకారము, దయ్యాలు, భూతాలతో భయంకరమైన శైతాను, ఇలాంటి యొక్క మనస్తత్వం కలిగినటువంటి వాడు ఇప్పుడు ఏం చేయబడ్డాడు? పూర్తిగా మార్చివేయబడినాడు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే పరిశుద్ధ గ్రంథము ప్రపంచం యొక్క పరిపాలన, ప్రపంచ గ్రంథాల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సత్యాన్ని ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకొని మీ కొరకై, నా కొరకై, సమస్తం కొరకై ఆ దేవాది దేవుడి లోకానికి వచ్చి మరణించాడు. సర్వ మానవాళి కొరకై శిలువలో ప్రాణం అప్పగించినాడు. సర్వ మానవాళి కొరకై త్యాగం చేసినాడు. ఆయన రక్తం చిందించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈనాడు అందరిని కూడా పిలుస్తూ ఉంటున్నాడు,
నా ప్రియమైనటువంటి కుమారుడా కుమార్తెలారా రండి, మీ పాపాలు ఎలాంటి పాపాలైనా నేను క్షమిస్తాను, నా కుమారులుగా నా కుమార్తెలుగా నేను స్వీకరిస్తాను, నా రాజ్యం మీకు ఇస్తాను, మీ జన్మ కర్మ పాపాలన్నిటి నుంచి నేను విముక్తిగా చేస్తాను, మీ కర్మ ఫలాన్ని నువ్వు అనుభవించవలసిన పని లేదు, కర్మఫలం అంతా కూడా నేను తొలగిస్తాను, నీకు నూతనమైనటువంటి మనసు ఇస్తాను, నూతనమైన హృదయం ఇస్తాను, పరిశుద్ధమైన జీవితం ఇస్తాను, శాంతి సమాధానంతో నువ్వు జీవిస్తామని ప్రభు పిలుస్తూ ఉంటున్నాడు. వస్తామా? ప్రభుని అంగీకరించండి. ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నారు. 3 రాజ్యాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొక రోజున వాటిని ధ్యానించుకున్నాం. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో కొన్ని నిమిషాలు ప్రభు నీ మాటలు అందించాను. ప్రపంచ చరిత్రకు ఆధారమే పరిశుద్ధ గ్రంథమని, రాజ్యాలకు రాజులకు ఆధారం పరిశుద్ధ గ్రంథమని ప్రభు సత్యాన్ని విన్నవారు అనేకులు తెలియచేయడంలో సహాంశమని ప్రార్థన చేస్తూ మీ దయాస్థాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్. విన్నవారు ఇతరులకు ఈ విషయాన్ని తెలియచేయవలసిన మనవి చేస్తుంటున్నాం.